నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో గత నెల రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూనే ఉన్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం అయితే ప్రాపర్ గా స్పందించడం లేదు. దాన్ని అంత సీరియస్ గా అయితే తీసుకోలేదు. మొత్తానికి వచ్చేటప్పటికి ఫైనల్ గా ఎస్మా చట్టాన్ని అయితే వాళ్ళ మీద ప్రయోగించింది. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ ఉన్నారు. సార్ తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే సార్. ప్రస్తుతం అంగన్వాడీల సమ్మె అనేది ఈ రోజుకి 28 రోజులు అవుతుంది. దాదాపు నెల వరకు అవ్వొస్తుంది. ఇటువంటి టైంలో ఇప్పుడు వరకు అయితే సీరియస్ గా తీసుకోకుండా ఇప్పుడు వచ్చేటప్పటికి ఎస్మా చట్టాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మె సుదీర్ఘకాలంగా నడుస్తున్నమాట వాస్తవం. అయితే మొదట్లో మొదట ఒక వారం రోజుల పాటు ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లని అర్థం చేసుకోవటానికి, వాటిని స్టడీ చేయటానికి టైం తీసుకుంది. అంత మాత్రాన అది అశ్రద్ధ చేసిందని కాదు, కానీ మొత్తానికి వాళ్ళని ప్యాసిఫై చేయడానికి తెర వెనక ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలైనవి. కానీ రాను రాను ఏమైందంటే అంగన్వాడీలు చాలా గట్టి పట్టుదలతో వాళ్ళ సమ్మెని రోజు రోజుకి తీవ్రతరం చేయడం మొదలు పెట్టారు. చివరికి దాన్ని ఏమంటారు, కలెక్టరేట్ దగ్గర వినతి పత్రాలు సమర్పించడం దగ్గర నుంచి, మంత్రుల ఇళ్లను ముట్టడించడం దగ్గర నుంచి, ఇట్లా డే బై డే వాళ్ళ యాక్షన్ ప్లాన్ తీవ్ర రూపం ధరుస్తూ రావడంతో గవర్నమెంట్ కూడా అదే స్థాయిలో దాని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. వాళ్ళు 3-4 దఫాలుగా చర్చలు జరపటము, ఆ అంగన్వాడీ లీడర్లతో చర్చలు జరపటము అది జరిగి మధ్య మార్గంగా వాళ్ళు వీళ్ళ డిమాండ్ కొన్ని వాటిలో పరిష్కరించారు కూడా, హామీలు కూడా ఇచ్చారు. ఒకటి ఏంటంటే వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ ని 62 పెంచారు. అట్లాగే మొత్తం మీద వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి ఒక అమౌంట్, 1 లక్ష రూపాయల అమౌంట్ ఇస్తాము అని చెప్పి, అట్లాగే ఆయాలకు ఒక 40,000 అమౌంట్ అని అట్లా ఫిక్స్ చేసి వాళ్ళ డిమాండ్ లో కొన్నిటికి ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందనే వచ్చింది. అయితే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ముందర వాళ్ళ జీతం పెంచాలని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళ జీతం పెంచాలని, వాళ్ళ జీతం ఇప్పుడు 11,000 ఇస్తున్నారు. ఆ 11,000 నుంచి వాళ్ళు ఇప్పుడు 16,000 26,000 చేయమని వాళ్ళు డిమాండ్ మెయిన్. అయితే అంత చేయటానికి ఆర్థిక పరిస్థితి ఒప్పుకోదు అని చెప్పి గవర్నమెంట్ మిగతా డిమాండ్లన్నీ పరిష్కరించింది. తర్వాత చూద్దాము, ప్రస్తుతానికి వీటితో సెట్ అవ్వమని గవర్నమెంట్ పట్టుదలగా ఉంది. వీళ్ళు దానికి ససేమిరా అన్నారు. ఈవెన్ ఈ రోజు వరకు కూడా వాళ్ళ సమ్మె సాగుతున్నది. ఇక గవర్నమెంట్ కూడా దాదాపు ఇక మేము ఇంతకు మించి ఏమి చేయలేము, మీరు ఉద్యోగంలో చేరాల్సిందే, డ్యూటీలో చేరాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ కూడా పట్టుదల పట్టి మన ఎస్మా అత్యవసర సర్వీసుల కింద వాళ్ళని చేర్చేసి అర్జెంటుగా మీరు చేరాలి, ఈ రోజే డెడ్ లైన్, ఈ రోజు నైట్ లోపు వాళ్ళు డ్యూటీలో చేరాలి. వాళ్ళైతే డ్యూటీలో చేరే ఆలోచనలో అయితే లేరు ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా. సార్, అసలు ఎస్మా చట్టం పరిధిలోకి అంగన్వాడీలు వస్తుందా సార్? అంటే గవర్నమెంట్ తేవచ్చు అత్యవసర సర్వీసులు. ఇప్పుడు మొన్న బొత్స గారు, సజ్జల గారు అదే మాట్లాడుతున్నారు. అంగన్వాడీ సర్వీసులు అత్యవసర సర్వీసులు కాదా? ప్రజలకి, పిల్లలకి, బడికి వెళ్ళే చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ పోషకాహారాలు అందించాలి, వాళ్ళ జీవితాల మీద ఆధారపడి ఉన్న సర్వీసులు ఇవి. వీటిని మనం అత్యవసర సర్వీసుల కింద ఎందుకు చేర్చకూడదు? ఇప్పుడు అంగన్వాడీలు కూడా అదే క్వశ్చన్. ఇది ఎస్మా ఎందుకు ప్రయోగిస్తున్నారు? ఈవెన్ అపోజిషన్ వాళ్ళందరూ, లెఫ్టిస్ట్ దగ్గర నుంచి, టీడీపీ దగ్గర నుంచి, జనసేన దాకా అందరూ దీన్ని వ్యతిరేకించారు, వెంటనే ఎస్మా ఉపసంహరించాలని. అప్పుడు గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే అంగన్వాడీ సర్వీసులు కూడా అత్యవసర సర్వీసులే సో అందుకని మేము చేర్చాము అని చెప్పి గవర్నమెంట్ వర్షం చెప్పింది. సో మొత్తం మీద గవర్నమెంట్ ఇది అంగన్వాడీలని ఎస్మాలో చేర్చకూడదు అనేది చట్టం ఎక్కడా లేదు. సో గవర్నమెంట్ కి అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఏ సర్వీసులు అత్యవసరం అనిపిస్తే ఆ సర్వీసుల్ని అత్యవసర సర్వీసులుగా పరిగణించవచ్చు. గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రైట్. సో ఇప్పుడు ఎస్మా కింద వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక డెడ్ లైన్ పెట్టిన తర్వాత ఈ అంగన్వాడీలు ఏం చేస్తారు? ఇవాళ గడువు అయిపోతుంటే డ్యూటీలో చేరతారా లేదా? అయితే వాళ్ళ వర్షన్ అయితే ఏంటంటే డ్యూటీలో చేరమని చెప్తున్నారు. సో ఇక రేపటి నుంచి ఏం జరుగుతుంది మరి? డ్యూటీలో చేరకపోతే గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే వాటిని ఉద్యోగాల నుంచి తొలగించడం, తర్వాత మళ్ళీ ఫ్రెషర్స్ ని తీసుకోవటము. అయితే ప్రభుత్వం అంత డ్రాస్టిక్ చర్యలు తీసుకుంటుందా? ఒకవైపు ఎన్నికల సీజన్ వస్తున్న నేపథ్యంలో ఏమండి, ఈ ప్రభుత్వ ఉద్యోగులు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వివిధ సెక్టార్లలో ఉండే ఉద్యోగస్తుల్ని ఇట్లా దూరం చేసుకుంటూ పోతే ఏ ప్రభుత్వానికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళని కన్విన్స్ చేయటము, లేకపోతే మధ్య మార్గంగా వాళ్ళ డిమాండ్ని పరిష్కరించడానికి ప్రయత్నించడము, ప్రత్యామ్నాయాలు అయితే
ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వం అయితే మాత్రం పైకి ఈ మేకపోతు గాంభీర్యంతోనే ఇక మేము ఇంత మించి చెప్పేదేమీ లేదు, ఇక వాళ్ళ ఇష్టము, డ్యూటీలో చేరాల్సిందే అని అంటున్నారు. వీళ్ళు కూడా అంతే మేకపోతు గాంభీర్యంతో ఆ, గుట్టుగా వాళ్ళు మేమైతే సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రానికి మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి ఏదైనా రాజీ మార్గం వచ్చి ముందర ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే చర్చలకి అందులో నుంచి ఏదైనా వీళ్ళు ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి మొత్తం మీద రాజీ కుదరచ్చు. అయితే ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పటి వరకు చూస్తే అయితే అటువంటి పాసిబిలిటీస్ రిమోట్ గా కనిపిస్తున్నాయి. అసలు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొన్ని వాళ్ళు డిమాండ్లు అనేవి కొన్ని నెరవేర్చినట్లుగానే చెప్తున్నారు. అయితే ఈ మెయిన్ వాళ్ళు అడుగుతున్నది శాలరీ గురించే. మీరు చెప్పినట్లు 11,000 దగ్గర నుండి డైరెక్ట్ గా 26,000 చేయమండం అది ఎంతవరకు కరెక్ట్, గవర్నమెంట్ కి ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటారు? అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే మరి ఇప్పుడు ఉన్న నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి వాళ్ళకి చేరినప్పుడు ఎంత ఉందో అంతే ఉండాలి. ఇక వాళ్ళకి ఇయర్లీ ఇతర గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ఇతర అలవెన్స్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అంగన్వాడీలకు అటువంటివి ఏమీ లేనప్పుడు వాడికి ఒకే ఫిక్స్డ్ శాలరీ ఉన్నప్పుడు వాళ్ళైనా సంవత్సరాలు గడిచిన కొద్దీ కూడా ఈ బయట ఈ ద్రవ్యోల్బణాలు ఇవన్నీ చూసిన నేపథ్యంలో ప్రపంచం అంతా రేట్లు పెరుగుతుంటే, మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటే సహజంగానే జీతాలు పెరగాలని అంగన్వాడీలే కాదు ఏ ఉద్యోగస్తులైనా కోరుకుంటాడు. సో ఫ్రమ్ టైం టు టైం ప్రభుత్వాలు కూడా ఈ వాళ్ళ కోరికలని సానుకూలంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమం చూడటమే ప్రభుత్వ బాధ్యత అయినప్పుడు మరి సంక్షేమంలో ఇది కూడా ఒక పార్టీ కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ కోరికల్ని లేదా డిమాండ్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంగన్వాడీలు ఇవాళ రేపు 11,000 జీతం అంటే రోజుకి 350, 300 ఆ అమౌంట్ తో బతకగలమా అనేది ఒక బేసిక్ క్వశ్చన్. సో ఆ రకంగా చూస్తే అంగన్వాడీల సమస్యల్ని సానుకూలంగా సరే వాళ్ళు 26,000 అడుగుతున్నారు కాదు, మధ్య మార్గంగా మళ్ళీ ఇంకో ఫిగర్ వీళ్ళు ప్రపోజ్ చేయొచ్చు. వీళ్ళు 11,000 నుంచి 15,000, 18,000 వీళ్ళు ప్రపోజ్ చేయొచ్చు. ఏమి వాడు 26,000 నుంచి దిగొచ్చి 20,000కో వాడు దగ్గరికి రావచ్చు. ఇట్లా మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య కొంచెం ఈ బార్గెయినింగ్ ఇది కనుక ప్రాసెస్ కనుక ఉంటే డెఫినెట్ గా ఒక రాజీ మార్గానికి రావచ్చు. సో అంగన్వాడీల సమస్యల్ని మనం ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఇంకా బరువు బాధ్యతలు చాలా పెరిగినాయి. ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ రకరకాల యాప్లు తెచ్చింది. ఏమండి ఈ అటెండెన్స్ యాప్లు అని చెప్పి పిల్లలకి కోడిగుడ్డు పెట్టారా లేదా, మధ్యాహ్న భోజనాలు, ఇవన్నీ కూడా రకరకాల యాప్లు. చాలా డ్యూటీస్ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్యూటీల కన్నా కూడా అప్పుడు చాలా ఒక రకంగా రిలాక్స్డ్ గా ఉండేది. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద పెద్ద బాధ్యతలు పెట్టింది. సో ఆటోమేటిక్ గా మరి బాధ్యతలు పెట్టినప్పుడు అదే స్థాయిలో వాళ్ళకి వాళ్ళ పనితీరుకి తగ్గ ఫలితం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఆ పరంగా చూసినప్పటికీ కూడా తప్పనిసరిగా అంగన్వాడీల శాలరీ సమస్యని ఏదో ఒక రకంగా వాళ్ళు డిమాండ్ చేసినంత అమౌంట్ కాకపోయినా మధ్య మార్గంగా అది రాష్ట్ర ఆర్థిక స్థితిని బట్టి ఖజానా స్థాయిని బట్టి పరిశీలించాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే సార్ ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ కొంతగా స్టార్ట్ అయిన అనేది ఇప్పుడు చాలా ఉధృతం అయిపోయింది. అలాగే ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ కావచ్చు, అలాగే ఇప్పటి వరకు ఒక రకంగా సైలెంట్ గా ఉన్న లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అంగన్వాడీలకి. ఇది ఎంతవరకు రేపు ఎలక్షన్స్ కి టీడీపీకి కానీ ఇలా సపోర్ట్ అవుతుంది అనుకోవచ్చు అంటారు? రాజకీయ మలుపు అనేది తిరిగింది ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ యాంగిల్ లో కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే సహజంగా అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఏదైనా ఉద్యోగస్తులు లేకపోతే ఏ సెక్టార్ వాళ్ళైనా సరే సమ్మెలకు దిగితే ఉద్యమాలు చేస్తే ఆటోమేటిక్ గా ప్రతిపక్షాలు అనేవి వీళ్ళ వైపే ఉంటాయి, సపోర్ట్ చేస్తాయి. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో రేపు ఎలక్షన్ లో కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయినారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయినారు, ట్వీట్ చేశారు, లెఫ్ట్ ఇష్యూ రియాక్ట్ అయినారు, వాళ్ళందరూ మద్దతు ప్రకటించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీ జీతాలు పెంచుతామని చెప్పి న్యాచురల్ గా హామీ ఇచ్చారు కూడా. సో ఇది తప్పనిసరిగా మరి ఎలక్షన్ ఇంకా 2-3 నెలల్లోకి వచ్చిన నేపథ్యంలో అంగన్వాడీలందరూ అపోజిషన్ పార్టీల వైపు మొగ్గొచ్చు. అయితే ఏమవుతుందంటే ఈలోపు గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళతో రాజకీయాలు జరిపి వీళ్ళని ఏ మేరకు తమ వైపు తిప్పుకుంటుంది అనేది ఒక ఆలోచన. సరే తమ వైపు తిప్పుకొని వాళ్ళు అడిగినంత జీతమో కొంచెం అటు ఇటుగానో ఇచ్చినప్పటికీ కూడా
ఈ 5 ఏళ్ల నుంచి మాకు అంగన్వాడీలని గవర్నమెంట్ ఎలా చూసింది, ఎలా ట్రీట్ చేసింది, ఏమి ఈ సమ్మెతో మేము చేయంగానే ఉధృతం చేయంగానే ఏదో దిగొచ్చినారు, డిమాండ్లు పరిష్కారం చేయడమే కాదు, అసలు 5 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎట్లా పట్టించుకుంది, మాకు విధించిన బరువు బాధ్యతలు ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్న తర్వాత రేపు ఎలక్షన్ లో వాళ్ళు ఏ పార్టీని ఎంచుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ సమ్మె వల్లనే కొంతమంది ఈ సమ్మె గనక రూలింగ్ పార్టీ పరిష్కరించలేకపోతే చివరికి వాళ్ళందరినీ బలవంతాన డ్యూటీలో చేరాల్సి వచ్చినా, లేకపోతే వీళ్ళ బదులు వేరే వాళ్ళని అపాయింట్ చేసుకున్నా ఆటోమేటిక్ గా వీళ్ళలో చాలా మంది ప్రతిపక్షం వైపు ఆశగా చూసే అవకాశం అయితే ఉంటుంది. కానీ సరే, ఒకవేళ రూలింగ్ పార్టీ దిగొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పటికీ వాళ్ళకి ఇంకా కొన్ని మిగతా సమస్యలు మిగిలి ఉంటాయి. కాబట్టి ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు పడ్డ సాధక బాధకాలు, ఈ 5 ఏళ్ల నుంచి రూలింగ్ పార్టీ వైపు నుంచి, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళ మనసుల్లో ఉంటాయి. వాటి ప్రాతిపదికగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అయితే ఇవి ఎక్కువగా ఏంటంటే మూకుమ్మడిగా అందరూ సామూహిక నిర్ణయాల్లా కాకుండా వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా మీ వరకు మీకు అంగన్వాడీ ఉద్యోగం నేను ఎంజాయ్ చేశాను, నాకు నా నెత్తిన మంచి బరువు బాధ్యతలు పెట్టారు, నేను వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాను అని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే డెఫినెట్ గా అందుకు అనుగుణంగా వాళ్ళ నిర్ణయం ఉంటుంది. సో ఇట్లా మనం ఏదైనా సరే ఒక సామూహికమైన నిర్ణయంగా భావించనక్కర్లేదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి అయితే చూడాలి, ఇప్పటికీ దాదాపు నెల రోజులు కావస్తుంది ఈ సమ్మె అనేది ప్రారంభమై. సమ్మె మొత్తం కూడా, ఉద్యమం మొత్తం కూడా ఉధృత రూపం అనేది దాల్చింది. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి నెల రోజులు కావస్తూ ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ వీటికి పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు, ఈ రోజుతో అది కంప్లీట్ అయిపోతుంది. మరి రేపటి నుండి వాళ్ళ డ్యూటీలో జాయిన్ అవుతారా, ఇంకా ఇది ఇలానే కొనసాగిస్తారా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.